తయారు చేసిన మొదలైతే మన ఆర్గనైజేషన్ ఏ రోజు కూడా ఫండ్స్తో ఆగిపోవడం కానీ లేదంటే ఫలానా ప్రాజెక్ట్స్ లేక ఆగిపోయింది అన్న ప్రశ్నలు ఉండదు. ఎన్జిఓ సెక్టర్లో ఎక్కువగా వినపడే మాట అది. కానీ ఈరోజు మన మెంబర్స్ చూపించిన వాళ్ళు చూపించిన ఒక నిబద్ధత, అంటే వాళ్ళ జీతంలోంచి ఇచ్చిన టైం కానీ సమయం డబ్బు రూపంలో కానీ సమయ రూపంలో కానీ అది కన్సిస్టెంట్గా ఇవ్వడం ద్వారా, అలాగే మన మెంబర్స్ చూపించే ఎనర్జీ ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళ వృత్తి చేసుకుంటూ కూడా ఆర్గనైజేషన్కి మన సమయం కేటాయించడం ద్వారా కానీ ఆ మీటింగ్లో వేణుగోపాల్ రెడ్డి గారు ఈ విషయాలు వాళ్ళు చెప్పారు అన్నమాట. వాళ్ళ జీతాలను ఇస్తారండి, ఆర్గనైజేషన్ రన్ అవుతుంది, 80% ఆఫ్ ది యాక్టివిటీస్ వాళ్ళు అలా చేస్తున్నారండి అనగానే అందరూ క్లాప్స్ కొట్టారు. సో మనం కూడా గట్టిగా క్లాప్స్ కొట్టారు. ఈ మోడల్ అలాగే ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే గత సంవత్సరం అంటే లాస్ట్ 5 yearsలో గ్రూప్ సెషన్లో గ్రూమ్ అయ్యి అలాగే మ్యాట్ యాక్టివిటీస్లో చాలా క్రియాశీలంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఈరోజు టీమ్స్లోకి రావడం అన్నది, వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం అన్నది, అంటే న్యూ జనరేషన్ ప్రతి టీంలో కూడా న్యూ జనరేషన్ ఉన్నారు. వాళ్ళందరూ అంటే వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని పెంచడం జరిగింది. అలాగే వాళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉమర్ సూపర్ 60లోని, అలాగే గంగరాజు డోనర్ మేనేజ్మెంట్, ఇలా మీకు టీం ప్రజెంటేషన్లో ఉంటుంది. దివ్యగా సో ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క భాగస్వామిని పెంచుకున్నారు, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ పెంచుకున్నారు. సో అది ఒక మంచి తరుణం అన్నమాట. సో వాళ్ళందరికీ మనం అభినందిద్దాం. మన యొక్క అదొక మంచి సక్సెస్ అన్నమాట అది మనకి. అలాగే మూడో తీసుకుంటే ఈరోజు స్కాలర్స్ ఖచ్చితంగా వాళ్ళందరూ మన ఫైనాన్షియల్ సపోర్ట్ తోటి ఆపేయట్లేదు. సో ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా ఆర్గనైజేషన్స్ ఇస్తాయి, కానీ మనకి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ రావాలి, ఖచ్చితంగా వాళ్ళకి ఒక మెంటరింగ్ జరగాలి అని చెప్పి కొంతమందిని ప్రతి బ్యాచ్కి ఒక 40 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం, అది కూడా రెగ్యులర్గా ట్రైనింగ్ జరగాలని మనం అనుకోవడం. సో స్కాలర్స్ యొక్క పార్టిసిపేషన్ పెరిగింది అది. అలాగే సూపర్ 60లో తీసుకుంటే ఈరోజు మన క్యాంప్కి వస్తున్న వాలంటీర్స్ చూసుకుంటే ఏ రోజు కూడా వాలంటీర్స్ అంటే మనకి చాలా రోల్ మోడల్స్ ఉన్నారు. అందులో వాళ్ళ డ్యూటీని అంటే మనం నార్మల్గా సెలవులు దేనికి పెడతాం, చాలా ఎక్కువ మంది మన చుట్టూ చూసేవాళ్ళు సెలవులు అందరూ కూడా బయటికి ఊళ్ళు వెళ్ళడానికో లేకపోతే ప్లెజర్ ట్రిప్స్కో పెడతారు. సో మన వాళ్ళు సూపర్ 60 క్యాంప్ కోసం అని చెప్పి సెలవులు దాచుకొని మరి 10 రోజులు 10 వారం రోజుల పాటు సెలవు దాచుకొని మరి క్యాంపులో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే కొంతమంది మాతృమూర్తులు పిల్లలు సెలవులు కాబట్టి పిల్లలతో పాటు వచ్చి ఆ క్యాంప్లో ఉండి పిల్లల బాగోగులు చూసుకోవడం, అంటే ఇది సాధ్యపడుతుంది. జ్ఞాని గారు సూపర్ 60 టీమ్ ప్లాన్ చేసిన ఆ యొక్క ఆబ్జెక్ట్తోని నాకు అనే భావన తీసుకోవడం వల్లే ఈరోజు అది సాధ్యపడుతుంది. వన్ ఆఫ్ ది మైల్ స్టోన్. అంటే అది ఇవన్నీ కూడా మనకి స్లైడ్ మీద చూపించడానికి అవ్వదు, వీడియోలో పెట్టడానికి అవ్వదు, కానీ ఇవన్నీ కూడా మనకి వెనకాతల వాళ్ళందరూ చేసిన కృషి, వాళ్ళ యొక్క కమిట్మెంట్, క్రియాశీలంగా పనిచేయడం వల్ల మాత్రమే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన సక్సెస్ ఇంకోటి ఏంటంటే మన మెంబర్స్, అంటే రీసెంట్గా మన మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ యొక్క కొలీగ్స్ తోటి మన ఆర్గనైజేషన్ యొక్క స్ప్రెడ్ని చాలా బాగా తీసుకొని వెళ్తున్నారు. అంటే అది అంటే యూజింగ్ ద ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ మీడియా, వాట్సాప్, ఇలాంటివన్నీ కూడా మనం ఆర్గనైజేషన్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా టీమ్, సర్వీసెస్ టీమ్ నుంచి ఏమొచ్చినా అది అందరికీ స్ప్రెడ్ చేయడం, ఇది కూడా వన్ ఆఫ్ ది సక్సెస్ కింద చూడాలి. చాలా మంది మన యొక్క యాక్టివిటీ యొక్క స్ప్రెడ్ పెరిగింది, రీచ్ కూడా పెరిగింది. సో గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది సర్వీసెస్ టీమ్ ఫర్ ది కంట్రిబ్యూషన్. కన్సిస్టెంట్గా మనం అది చేయగలుగుతున్నాం.